గత 10 ఏళ్ల కేసీఆర్ గారి ప్రభుత్వం, 1.5 సంవత్సరంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలన తీన్మార్ మల్లన్న గారు చూస్తూ ఉన్నారు, విమర్శిస్తూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు. ఎలా ఉంది డిఫరెన్సియేషన్ మీ మాటల్లో? మీరు ఎక్కువ మందిని ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు ఒక నినాదంతో ముందుకెళ్తూ ఉన్నారు, కొన్ని మంచి పనులు చేస్తున్నారు కేసీ. ఇప్పుడు మీరే అన్నారు అది పర్ క్యాపిటల్ బయట పెట్టారు అని చెప్పి. గవర్నెన్స్ లో డిఫరెన్స్ వాళ్ళకు ఈ పాయింట్ భవిష్యత్తులో వీళ్ళు పట్టుకుంటారు అనేటువంటి ఇంటెన్షన్ ఉంటే ఇది బయట పెట్టకపోదురు, దాని కథ వేరు. ఓకే, సో డిఫరెన్స్ మీ మాటల్లో ఎట్లా ఉంది గవర్నెన్స్, ఇద్దరికి వ్యత్యాసం? అంటే ఒకటి, తెలంగాణ రాష్ట్రం దగ్గర విపరీతమైన మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి, ఏదంటే అది విచ్చలవిడిగా తప్పులు తెచ్చి మరీ చేసి పారేసిండు. కాంగ్రెస్ పార్టీ మేము అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పింది. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. తీరా రేవంత్ రెడ్డి గారు నిన్ననో మొన్న మాట్లాడుకుంటూ, ఇండియా టీవీ కంక్లేవ్లో మాట్లాడుకుంటూ తెలంగాణ ఉప్పర్ షేర్వాని అందరు పరేషాని అని చెప్పిండు. అదే కంక్లేవ్లో ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అని చెప్పి పైసలు లేవు, ఏమీ లేవు, అంత ఆగమైపోయింది తెలంగాణ, ఉంటే కదా ఏమన్నా కాడికి తెచ్చిండు. మళ్ళీ ఏమంటాడు, ఒలింపిక్ గేమ్స్ హైదరాబాద్లో నిర్వహిస్తామంటాడు. మన తన గిల్లి దండ ఆడడానికే డబ్బులు లేవు, ఒలింపిక్ గేమ్స్ ఆడిపిస్తాయి అని చెప్తాడు. మిస్ యూనివర్స్ అదే పెడుతున్నాం, ఇది పెట్టడా అంటారు. ఆ ఈవెంట్ ఏంది, ఈ ఈవెంట్ ఏంది? ఇప్పుడు పొద్దుగాల 42% కూడా ఉప్పర్ షేర్వాని అందరు పరేషాన్ అనకుండా ఉండాలని చూస్తున్నాం మేము, అంతే. రైట్. మొన్న మీరు సస్పెండ్ అయ్యాక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీ రైట్ సైడ్ కూర్చున్న వ్యక్తి కేసీఆర్ గారి మాజీ పిఆర్ఓ విజయ్ కుమార్ గారు. ఏంటి ఆ డెవలప్మెంట్? సడన్ గా ఆయనను తెర మీదకి తీసుకొచ్చేసారు, మీ పక్కన ప్రత్యక్షం అయ్యారు. మీరు వివాహం కాకముందుకు మీ నాన్న పక్కన ఉన్నారు, తర్వాత చిదంబరం గారి పక్కన ఉన్నారు. ఏంది డెవలప్మెంట్ అంటే ఏం చెప్పాలి నేను? ఆయన ఒక బీసీ నాయకుడు, ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అనేక మంది ఇతర పార్టీల వచ్చి పక్కన కూర్చున్నారు. ఏంది డెవలప్మెంట్ అంటే ఉద్యమం. బ్యాడ్ సిచ్యువేషన్స్ లో తను కేసీఆర్ నుంచి దూరం అవటము, తర్వాత ఎక్కడ కనిపించకపోవడం, ఏదో బుక్ లాంచ్ లో కనిపించారు, అదే చివరి సందర్భం మీడియాలో విజయ్ గారి గురించి. వి ఆల్ నో అబౌట్ హిమ్. మీరు ఆయనని బయటకు తీసుకొచ్చి మీ పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది చాలా విషయం. ఏంటంటే అతనికి ఉన్న నాలెడ్జ్, అతనికి ఉన్న బీసీల పట్ల ఉన్న ప్రేమ, అతనికి ఉన్న కమిట్మెంట్ ఈ ఉద్యమానికి అవసరమని భావిస్తా ఉన్నాము, అందుకోసం ఆయన వచ్చింది తప్ప మీ అందరం కలిసిమెలిసి ముందుకు పోవాలనుకుంటున్నాం. మీ టార్గెట్ ఏంటి పొలిటికల్ గా? వాట్ ఈస్ యువర్ అంబిషన్ ఫ్యూచర్ లో? నా టార్గెట్ చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న చనిపోయిన తర్వాత 1,00,000 మంది నా సావుకు రావాలి, ఇది నా టార్గెట్. అంటే ఈ క్వశ్చన్ నేను అడిగితే మరి మీరు ఫీల్ అవుతారు, ఇప్పుడు మీరు సాధించుకున్న ఆదరణ, మీరు తెచ్చుకున్న పేరు వల్ల అంతకంటే ఎక్కువనే రెస్పాన్స్ వస్తుంది. గుడ్ మార్నింగ్ తెలంగాణ ద్వారా ఎమ్మెల్సీ ఏంటంటే మీరు దాంట్లో లాజిక్ అర్థం చేసుకోవాలి. అంటే మనము ఈ చనిపోయిన తర్వాత కూడా బ్రతికుండాలంటే ఈ సమాజం గురించి, సమాజంలో ఉన్న ప్రజల గురించి ఏదో ఒక మంచి పని చేసుకోవాలి. అప్పుడే ఈ సమాజం మనల్ని గుర్తుపెట్టుకుంటాను. వట్టిగా చనిపోవడానికి నేను సిద్ధంగా లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఈ ప్రజల కోసం చేయాల్సిందే అనేటువంటి తపంతో ఉన్నా. సో దాంట్లో ఇండెప్త్ పోతే అర్థాలు దొరుకుతాయి, బట్ మీకు సూచాయగా చెప్పిన అంతే. ఏంటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఒక కొత్త పార్టీ తెలంగాణలో పురుడు పోసుకోబోతోంది అనే వార్త ఒకవైపు, కొత్త పార్టీ అనేటువంటి అంశం ఇప్పుడు లేదు. మేము ప్రతి గడపకు బీసీ ఉద్యమాన్ని తీసుకుపోయేటువంటి ప్రణాళిక, ఆ కార్యక్రమం మా ముందుంది. కాబట్టి బీసీ జేఏసీ ద్వారా ప్రతి గడపకు, ప్రతి బీసీ గడపకు చేరడమే మా ముందున్న లక్ష్యం. ఓకే. మీ పైన సస్పెండ్ అయిన నెక్స్ట్ 2 days లో వచ్చిన వార్త, కాంగ్రెస్ గెలిచిన తర్వాత గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎగిరాయి. సో అది చాప కింద నీళ్ళ విస్తరించడానికి బాబు గారు అక్కడ నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి దొరికిన బుల్లెట్ ఒక ఆయుధం తీన్మార్ మల్లన్న తెలంగాణ టీడీపీకి అని. నేను ఇక్కడ పడిపోయిన బుల్లెట్ను కాదు ఫస్ట్ దొరకడానికి. రెండోది ఏంటంటే, మాకు మా శరీరాలను మీ పార్టీల అభివృద్ధి కోసమో మీ వ్యక్తిగత అభివృద్ధుల కోసమో పనంగా పెట్టడానికి సిద్ధంగా లేము. 70 సంవత్సరాలు పెట్టిన కాడికి చాలిగా మీ అవసరాల కోసం మేము పనిచేయము.
మా ప్రజల అవసరాల కోసం పనిచేస్తాం. బీసీ నినాదంతో ముందుకెళ్తున్న మీకు గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు మన తెలుగు రాష్ట్రాల్లో పనిచేశారు. రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. కొద్దో గొప్ప బీసీల పట్ల కన్సర్న్ ఉన్నవాళ్ళు, కొద్దిగా మంచి పని చేస్తారన్న వాళ్ళు మీకు ఎవరైనా ఉన్నారా ఈ లిస్టులో? లేరమ్మా, ఎవరు లేదు. తిలా పాపం తలా పిడికెడు, అందరూ ఈ వర్గాలను మోసం చేసిన వాళ్ళే. నరేంద్ర మోడీ గారి పార్టీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది, కేసీఆర్ గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు దాన్ని కొనసాగిస్తారు. జరిగిందంత ఇదే. ఓకే, సో ఫైనల్ క్వశ్చన్ బిఫోర్ కంక్లూడ్. మీరు సస్పెండ్ అయ్యారు, మీ కార్యాచరణతో ముందుకెళ్తున్నారు. తొందరలో రేవంత్ రెడ్డి గారు కూడా మారుతారని వార్తలు. అసలు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారైన సీఎంగా అనే విషయం ఏం చెప్తారు దీనిపైన? అలా ఉందా అనిశ్చితి? అంటే కొద్దిగా ఈయనైతే అభద్రత భావంలో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది, ఆయన సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. అంతవరకు చెప్పగలుగుతా. మార్పు ఎప్పుడు అనేది తెలియదు. ఈ 4 ఏళ్లలో ఉండబోతుందా? నెక్స్ట్ ముఖ్యమంత్రి ఒకవేళ మారిస్తే మాత్రం బీసీని సీఎం చేస్తారు, కాంగ్రెస్ లో చేస్తారు అనుకుంటున్నా నేను. ఎవరికి ఉండొచ్చు అవకాశం మీ అజంప్షన్? ఎవరికైనా ఉంటది. కాంగ్రెస్ పార్టీలో ఒకసారి ఏం జరిగిందంటే, ఆలేరు నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నారు, ర్యాలీగా పోతా ఉన్నారు. ర్యాలీగా పోయి నామినేషన్ వేస్తాను పోయేస్తానికి, తీరా నామినేషన్ వేసే టైంకి అభ్యర్థి నేను పోటీ చేయను, నేను వేరే పార్టీ నుంచి చేస్తాను పోయాడు. అడిగి జెండా పట్టుకొని వచ్చిన సల్లూరు పోసి అంటే ఆయన నువ్వు అదేనా అంటే అదే అంటే వద్దంటే నామినేషన్ గెలిచిండు. అట్లుంటది కాంగ్రెస్ పార్టీలో. రైట్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా టైం కేటాయించారు, ధన్యవాదాలు. విష్ యూ ఆల్ సక్సెస్. మీరు ఎంచుకున్న మార్గంలో, ఎంచుకున్న ప్రయాణంలో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది క్యూబ్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది తీన్మార్ మల్లన్న గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. థ్యాంక్స్ అలాట్. ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ లో ఏప్రిల్ 19th గొప్ప ప్రారంభం. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్.